అందరికీ నమస్కారం. ఆదేశాల మేరకు ఏదైతే నిన్న లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ అయిపోయిందో దాని తర్వాత మనకు ఈరోజు ఎస్పీ గారితో కలిసి ఈ ప్రెస్ మీట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మొదటి అంశం వచ్చేసి మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చేసి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలని అనుకున్నాము. ముందుగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 14 అభ్యర్థులు, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం 22, కావలి అసెంబ్లీ నియోజకవర్గం 13, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం 13, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం 13, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం 15, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం 11, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 13, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం 15. మొత్తానికి ఒక్క పార్లమెంటు 8 అసెంబ్లీ కలిపి మన జిల్లాలో 129 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మీ అందరూ కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే, బట్ మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం. ఈ ఎన్నికల తేదీ వచ్చేసి మనకు 13/5/2024. ఎన్నికల సమయం వచ్చేసి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికల సమయం ఉంటుంది. ఎవరైతే 6 గంటలకు క్యూలో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత మనకు పోలింగ్ అనేది ముగిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. తర్వాత మనకు వచ్చేసి 13వ తారీఖున లేబర్ హాలిడేగా ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అందరూ ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఆ అంశాల మీద ఫోకస్ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు వచ్చేసి సెక్షన్ 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఏదైతే పోలింగ్ ముగిసే సమయం ఉందో 6 గంటలు, అక్కడి నుంచి 48 గంటల ముందు 11వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకే మనకు ఈ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండదు. కేవలం డోర్ టు డోర్లో వాళ్ళు సైలెంట్గా క్యాంపెయిన్ చేసుకోగలరు తప్ప ఎక్కడ కూడా వచ్చేసి ఏది ప్రచారాలు కానీ వేరే రకమైన ప్రచారం చేయడానికి అవకాశం లేదు. సో ఈ 48 అవర్స్ పీరియడ్ మనకు 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. అప్పుడు ఏ రకమైన ప్రచారం కూడా చేయకూడదు. ఈ సమయంలో జిల్లా బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి వీలు లేదు. కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, లాడ్జ్లు, కళ్యాణ మండపాలు అవన్నింటినీ కూడా పోలీస్ యంత్రాంగం ద్వారా తనిఖీలు చేస్తూ వాళ్ళందరినీ కూడా బయట పంపడం అనేది జరుగుతుంది. కానీ అది మనము ఆ ఒక్క చర్యలకు వెళ్ళే ముందు నా మనవి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా వచ్చేసి వారి యొక్క ఎవరైతే వారితో ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడి నుంచి 48 అవర్స్ ఆ పీరియడ్లో బయట పంపాల్సిందిగా మీ అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 48 గంటలు పీరియడ్లో ఎక్కడ కూడా మద్యం అమ్మడానికి వీలు లేదు. దాన్ని కూడా ఏదైతే బార్సు, ఏదైతే మనకు రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు పోయినసారి ఇచ్చిన ప్రెస్ మీట్లో నేను తెలియజేయడం జరిగింది. కేవలం ఎవరెవరికైతే ఎపిక్లు ఇచ్చి ఉన్నామో వారు ఎపిక్తో వచ్చేసి ఓటేస్తే బాగుంటుందని. ఎపిక్ కాకుండా ఉన్నటువంటి ఐడి కార్డ్స్ మీ అందరి కోడ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటి ఆధార్ కార్డు, రెండోది MGNREGS జాబ్ కార్డు, మూడోది పాస్బుక్, బ్యాంక్ ఇచ్చినటువంటి పాస్బుక్ ఫోటోతో ఉన్నటువంటి పాస్బుక్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, తర్వాత స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై RGI అండర్ NPR, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే వాళ్ళ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, MLA, MP, MLCకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడెంటిటీ కార్డ్, అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇచ్చినటువంటి UDID కార్డ్, యూనిక్ డిసెబిలిటీ ఐడి కార్డ్. ఈ 12 ఐడి కార్డుల ద్వారా మనం వచ్చేసి ఓటు హక్కుని కూడా వినియోగించుకోవచ్చు. తప్పనిసరిగా ఐడి కార్డు ఉండాల్సిందే, ఎలక్టరల్ రోల్లో ఉండాలి. అదేవిధంగా ఐడి కార్డు తప్పనిసరిగా ఎపిక్ కానీ ఈ 12 కార్డులు ఏదో ఒక కార్డు ఉంటే తప్పనిసరిగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు.
తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే 2వ తారీఖు నుంచి మేము ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియజేసినాను. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది కేవలం అక్కడ మనకు ఎలక్ట్రల్ రోల్లో మీరు ఎక్కడ ఉన్నారని అక్కడ తెలుసుకోవడానికి విషయమే తప్ప, మీ ఓటింగ్ బూత్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి విషయం తప్ప, ఎక్కడ కూడా తద్వారా మీకు ఐడి కార్డు అవసరం లేదనేది విషయం లేదు. తప్పనిసరిగా ఆ ఎపిక్ కార్డు కానీ ఈ 12 ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలనేది అందరూ కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం. సో అది జరుగుతుంది. ఇక్కడ నిన్న మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినాము. ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మనకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో ఆ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి తప్పనిసరిగా ఏదైతే మనము యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎలక్షన్ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో ఆ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారానే వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది చట్టం ఇప్పుడు. కాబట్టి ఎవరైతే ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారందరూ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వచ్చి ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపు మన జిల్లాకు సంబంధించి 19,000 ఫామ్ 12 కలెక్ట్ చేయడం జరిగింది. కొంతమందికి అపోహలు వచ్చాయి ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది. బట్ మీ ద్వారా నేను తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి అపోహలు అవసరం లేదు. ఎందుకంటే దాదాపు ఆల్రెడీ 19,000 మంది మనకు ఇచ్చేసి ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇంకొక 3,000 మంది అదనంగా మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఈ 2 రోజుల్లో కూడా మనకు తీసుకుంటున్నాము. కాబట్టి అంతా కలిపి దాదాపు 20,000 మందికి మనం వచ్చేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకు ఆ ఓటు హక్కుని కల్పిస్తున్నాము. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సో మనకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధించి ఓటర్స్కు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తమ ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీ ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడే మీకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడే ఉదాహరణకి ఒక ఓటర్కి ఓటు హక్కు కావలిలో ఉంది, వాళ్ళు కావలి నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నారు. వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కావలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే మేము ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఎక్కడైతే మీరు ఫామ్ 12 ద్వారా మీరు ఎక్కడైతే ఓటు హక్కు ఉందని మీరు తెలియజేసి ఎక్కడైతే ఓటు కావాలని మీరు కోరారో అక్కడే ఆ కాన్స్టిట్యున్సీలోనే మేము మీకు ఈ ఓటుని వేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్స్ వచ్చేసి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మే 5 నుంచి 7 మే వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే మనకు పోలింగ్ సమయం ఉందో అదే సమయానికి దీన్ని కూడా ఓపెన్ చేసి ఉన్నాం. దీనికి కారణం కూడా ఎందుకంటే మనకు ఈ హీట్ ఎక్కువ ఉండడం వల్ల వీరికి కూడా ఒక అవకాశం మంచిగా మనకు ఎండలో ఎక్కువ ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఎర్లీగా స్టార్ట్ చేసి ఇంకా లేట్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి దీన్ని అందరూ గమనించగలరు. సో ఈ యొక్క ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో దీంట్లో 2 ఓటు కూడా అక్కడే వేసేయాలి. ఒకటి పార్లమెంట్ ఓటు, ఒకటి అసెంబ్లీ ఓటు, 2 కూడా అక్కడే వేస్తారు. అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కందుకూరుకు సంబంధించి జెడ్పీ హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఓవి రోడ్ కందుకూర్, కావలి జెడ్పీ హై స్కూల్ బాయ్స్ కావలి, ఆత్మకూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆత్మకూర్, కోవూర్ పిఆర్ఎన్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఫర్ గర్ల్స్ కోవూర్, నెల్లూరు సిటీ డికేడబ్ల్యూ కాలేజ్ దర్గామిట్ట, నెల్లూరు రూరల్ విఆర్ లా కాలేజ్ నెల్లూరు, ఉదయగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉదయగిరి, సర్వేపల్లి క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ వెంకటాచలం. ఇతర జిల్లా ఓటర్సు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సిఇఓ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ ఇతర జిల్లాకు సంబంధించిన దాదాపు 2,600 మంది ఫామ్ 12 కూడా సిఇఓ గారు ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ ఒకటి ఏర్పాటు చేశారు. 28వ తారీఖు మన జిల్లాకు సంబంధించిన 2,000-6,000 మంది ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ వేరే జిల్లాల్లో ఓటు హక్కు ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారో వారి ఫామ్ 12 కూడా అక్కడ అందజేసి ఉన్నాం. రేపు 4వ తారీఖు వెళ్ళి వారి ఒక పోస్టల్ బ్యాలెట్ కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దర్గామిట్టాలో ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటరు ఏర్పాటు చేస్తున్నామని మీ ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఈ పోస్టల్ బ్యాలెట్లో 2వ అంశం ఎవరైతే
85 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు ఎవరైతే మాకు ఇంటికాడనే ఓటు కావాలని ఎవరైతే 1712 మంది మాకు కావాలని సెక్టర్ ఆఫీసర్కు బిఎల్ఓకు వారి ఒక ఫామ్ 12Dలో కోరుకున్నారో వాళ్ళందరూ కూడా 2 విడతల్లో, 2 విడత అంటే 2 విడతగా కాదు, 2 సార్లు మేము వెళ్ళాల్సింది. ఎందుకంటే ఫస్ట్ సారి వెళ్ళేటప్పుడు ఒకరు ఉండకపోవచ్చు. సో వాళ్ళకి 2వ అవకాశం కూడా మేము కల్పించాలి. సో ఫస్ట్ మేము వచ్చేసి మీకు 3rd to 5th ఒక రౌండ్ వెళ్తున్నాం, దాని తర్వాత 8th to 10th ఒక రౌండ్ వెళ్తున్నాం. సో ఈ ఎవరైతే లిస్ట్ ఉందో రికగ్నైజ్డ్ పార్టీస్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ రూట్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఒక అంశం కూడా మేము ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసుకున్నాము. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు టీమ్స్ కూడా దీనికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా వారు 2 ఓట్లు కూడా అక్కడే వేస్తారు, ఇంటికాడనే, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. ఇది కాకుండా 229 మంది మనకు ఎసెన్షియల్ సర్వీసెస్ పోలింగ్ రోజున మేము డ్యూటీలో ఉంటాం మాకు కావాలని కొంతమంది కోరుకున్నారు. వారికి కూడా వారి ఆరో ఆఫీస్ దగ్గరే వారికి కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది 9 నుంచి 5 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది 7వ తారీఖు నుంచి. ఇది పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన విషయం. ఈ విషయం అన్నీ కూడా మా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం. సో ఏదైతే నేను ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విషయం చెప్పినాను, ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం, జిల్లా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాము. మీరు అందరూ కూడా దాంట్లో చూసుకోవచ్చు. దయచేసి దీన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి మీ ద్వారా నేను పోటీ చేస్తున్నటువంటి అందరు క్యాండిడేట్స్, రాజకీయ పార్టీలందరినీ కూడా కోరుతుంది ఒకటే, దయచేసి ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఎన్నికల సంఘంతో కలిసి నిర్ణయించుకున్నటువంటి అంశం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దాన్ని మనం అందరం కూడా కలిసి అమలు చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి అందరినీ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తుంది ఏంటంటే, దయచేసి దాన్ని వైలేట్ చేయకుండా అందరం కూడా పాటిస్తామనేది ఈ ఎన్నికల వేళ మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే మిగిలిన అంశాల మీద ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డీటెయిల్గా ఇప్పుడు చెప్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, ఒకటి రిగార్డింగ్ ఎలక్షన్ రోజు బందోబస్త్. సో ఎలక్షన్ రోజు బందోబస్తు గురించి కూడా కలెక్టర్ సార్తో ప్లస్ మన జిల్లాకి వచ్చిన జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వేషన్లో డీటెయిల్గా డిస్కషన్ చేశాము. సో దాని ప్రకారం మన జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ దాని క్రిటికాలిటీ బట్టి డీటెయిల్గా ప్రతి పోలింగ్ లొకేషన్లో, పోలింగ్ స్టేషన్లో ఎటువంటి బందోబస్తు ఇవ్వాలి దాని మీద డీటెయిల్గా డిస్కషన్ చేశాము. సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. అట్లానే ప్లస్ మన కౌంటింగ్ రోజు మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా చేశాము. సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. అట్లానే ప్లస్ మన కౌంటింగ్ రోజు మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా కలెక్టర్ సార్ అబ్జర్వర్స్తో విజిట్ చేయడం జరిగింది. సో దానికి కూడా మన ఎట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి అది కూడా దాని మీద కూడా డిస్కస్ చేశాము. విత్ రిగార్డ్ టు అదర్ ఆస్పెక్ట్స్ మన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు మన డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓస్ వాళ్ళ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ఎస్హెచ్ఆర్ ఎంసీసీకి ఎటువంటి వైలేషన్స్ లేకుండా వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోవడానికి. ప్లస్ మనకి జిల్లాకే అలాట్ అయిన 7 సిఏపిఎఫ్ కంపెనీస్, దట్ ఈస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 3 బిఎస్ఎఫ్ కంపెనీస్ ఉన్నాయి, 4 కంపెనీస్ తమిళనాడు స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, అవుట్ ఆఫ్ విచ్ ఆల్రెడీ వీ రిసీవ్డ్ 3 కంపెనీస్ ఆఫ్ బిఎస్ఎఫ్ అండ్ 2 కంపెనీస్ ఆఫ్ తమిళనాడు స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్. సో ఈ సిఏపిఎఫ్ వాళ్ళతో కూడా మనము ఫ్లాగ్ మార్చెస్, విలేజ్ విజిటింగ్ ప్లస్ మన చెక్ పోస్ట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాము. సో చెక్ పోస్ట్ దగ్గర మనం చూస్తే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 16th March నుంచి అమలైన తర్వాత టోటల్ క్యాష్ ఆఫ్ 2,51 lakhs వీవ్ సీజ్డ్. సో దాదాపు 2,51 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఫ్రీబీస్ ఐటమ్స్ 2,50,000 వర్త్ ఆఫ్ ఫ్రీబీస్ ఐటమ్స్. కేసెస్ లిక్కర్ చూస్తే మనకి ఎన్డీపీఎల్ 8 కేసెస్ ఉన్నాయి, డిపిఎల్ 551 కేసెస్ ఆఫ్ డిపిఎల్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఆల్మోస్ట్ 26,50,000 వర్త్ ఆఫ్ లిక్కర్ హ్యాస్ బీన్ సీజ్ డిపిఎల్. ప్లస్ ఐడిఆర్ఐక్ అండ్ ఎఫ్జే వాష్ కూడా మనము ఆల్మోస్ట్ ఎఫ్జే వాష్ 13,57,000 వర్త్ ఆఫ్ ఈ బెల్లం ఇది ధ్వంసం చేయడం జరిగింది. 7,800 పర్సన్స్న బైండ్ అవుట్ చేశాము.
అందులో మనకి రౌడీ షీటర్స్ ఆల్మోస్ట్ 982 మెంబర్స్ ఎవరు అవైలబుల్ ఉన్నారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇది అన్ని చర్యలు తీసుకున్న తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా శాంతి భద్రత ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనము ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. సో యాజ్ సర్ హ్యాస్ సెడ్, వీ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ టు అడెర్ టు ది రూల్స్ ఆఫ్ ది ఎంసీసీ. ప్లస్ మన జిల్లాలో కూడా విత్ రిగార్డ్ టు ఎలక్షన్స్ వీ కంట్రోల్ రూమ్ నుంచి ఒక నంబర్, హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టాము. అది దాని మీద ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే విత్ రిగార్డ్ టు ఎలక్షన్స్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ 24/7